కాకినాడ జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైసీపీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికై తొలిసారి పిఠాపురం పార్టీ కార్యాలయానికి వచ్చారు. కార్యకర్తలకి అన్ని విధాలా అండగా ఉంటానన్నారు రాజా. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. కక్షపూరితంగానే వంశీని అరెస్ట్ చేశారన్నారు. మీకు తెలీదా? ఖచ్చితంగా కొనసాగుతుంది రెడ్ బుక్ పరిపాలన. ఈ రాష్ట్రానికి ఆ రెడ్ బుక్ పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలందరూ దూరం అయిపోయారు. మన భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఓన్లీ రెడ్ బుక్ వల్ల దూరం అయిపోయారు. అది మీ అందరికీ తెలిసిందే కదా. మన దావాస్ వెళ్ళారు, ఎవరు పెట్టుబడి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఓన్లీ రెడ్ బుక్ చూసి భయపడి ఈ దేశంలో కానీ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా మన రాష్ట్రానికి రాలేదు. దానికి కారణం బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తీసుకోవాల్సింది. ఇంకా టైం ఉంది కదండి, 1.5 years 2 years పోనీ అని చూద్దాం. వాళ్ళకి టైం ఇవ్వాలి కదా. అంటే నా పర్సనల్ ఒపీనియన్ సుమా, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇంకా టైం ఇవ్వాలని. ఏమో అమలు చేస్తారేమో చూద్దాం. అమలు చేయకపోతే ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వాళ్ళకి ఇచ్చిన సమయం వాళ్ళకి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. మీరు 2 years వరకు ఏం పోరాటం చేయాలి? అట్లాగేం లేదండి, కానీ వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా. మా నాయకుడు ఆల్రెడీ 2 కార్యక్రమాలు పూర్తి చేస్తాం. నా వ్యక్తిగత అభిప్రాయమనే చెప్పాను. నేను చెప్పేటప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయమనే చెప్పాను. ఖచ్చితంగా ఈ జిల్లా నుంచే పోరాటం మొదలు పెడతాం పోలవరం ప్రాజెక్టు మీద ఖచ్చితంగా. ఎందుకంటే మీరు వాళ్ళు ఎత్తు తగ్గించేస్తే తూర్పుగోదావరికే పూర్తిగా వాటర్ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్. ఇంక వైజాగ్కి ఏమొస్తుంది, రాయలసీమకి ఏమొస్తుంది? ఈ రాష్ట్ర వాసుల కళ ఏం నెరవేరుతుంది? ఒక్క మనిషి స్వార్థం గురించి ఏమీ లేదు. ఆ పోలవరం ప్రాజెక్టుని ఎత్తు తగ్గించేసి గబగబలాడితే పూర్తి చేసేసి దాని మీద పేరు వేయించుకుందామని చంద్రబాబు నాయుడు తాపత్రయం తప్పిస్తే అతను చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్టు పూర్తి వాటర్ సోర్సెస్తో కానీ పూర్తి బలంతో కానీ పోలవరం ప్రాజెక్టు ప్రజలు చూపించే ఉద్దేశం అతనికి లేదు. తూతూ మంత్రంగా ఉమ్ముతడి కింద ఏదో ప్రాజెక్ట్ నల్లా పూర్తి చేసి అతని పేరు సంపాదిందాం అని ఒక తాపత్రయం తప్పితే చిత్తశుద్ధి అయితే లేదు పోలవరం ప్రాజెక్టు మీద. హైదరాబాద్ ఉప్పల్ సివిల్ సప్లై కార్యాలయం దగ్గర